ఆడవాళ్ళు ముందుగా మీకు జోహార్లు. మీరు పెళ్ళైన వాళ్ళైతే మీకు మీ అత్తగారికి మధ్య గొడవలు జరుగుతుండాలే అంటే ఏమీ లేదండి. కొందరు విషయంలో ఇది సర్వసాధారణమైపోయింది. అలా గొడవలు పెట్టుకునే అత్తాకోడల మధ్య అనుబంధం బాగుండాలంటే కొన్ని మార్గాలున్నాయి. అవి మీ దృష్టికి తీసుకొద్దామని దయచేసి అపార్థం చేసుకోకండి. రండి. ప్రతి ఇంట్లో అత్తాకోడల మధ్య గొడవలు రావడం, విభేదాలు తలెత్తడం సహజం. ఈ పరిస్థితి రాకుండా వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడాలంటే ఇక్కడ కొన్ని మార్గాలున్నాయి. అవి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక వ్యక్తి జీవితంలో ప్రతి బంధము ప్రత్యేకమైనదే. ఇందులో ప్రత్యేకించి అమ్మాయిల జీవితం గురించి మాట్లాడితే, పెళ్లి వరకు తన తల్లిదండ్రులతో పాటు పుట్టినింట్లో పెరిగితే, పెళ్లి తరువాత తన కన్న వారిని పుట్టినిల్లును విడిచి అత్తమామల ఇంటికొస్తుంది. తన భర్తతో తన నూతన జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ తరువాత అందరూ ఆ అమ్మాయికి కొత్తవారే. తన జీవితంలో అనేక కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ సంబంధాలలో అత్తాకోడల మధ్య ఏర్పడే బంధం చాలా సున్నితమైంది. దాదాపు 100కు 99 ఇళ్లలో అత్తాకోడల మధ్య గొడవలు జరగడం మన సమాజంలో సర్వసాధారణం. ఈ గొడవలు కూడా ఒక రోజుతో సమసిపోయేవి కాదండి. డైలీ సీరియల్లా ప్రతిరోజు సాగుతూనే ఉంటాయి. ఒకవైపు టీవీలో సీరియళ్లు, మరోవైపు నిజ జీవితంలో గొడవలు. రెండు జోడెడ్ల బండిలాగా సమాంతరంగా సాగుతాయి. సీరియల్ కథ మీ ఇంట్లో జరుగుతుందా, లేక మీ ఇంట్లో కథనే సీరియల్గా తీస్తున్నారా అన్నంతగా చిత్ర విచిత్రంగా ఉంటుంది ఈ పరిస్థితి. ఈ అత్తాకోడల మధ్యలో అటు భార్య వైపు నిలబడాలో లేక ఇటు అమ్మ మాటకు ఎదురు చెప్పాలో తెలియక చాలామంది భర్తలు ఫ్రస్ట్రేషన్తో రగిలిపోతారు. అత్తాకోడళ్ల గొడవలు లేని ఇల్లు స్వర్గం కంటే గొప్పది. అయితే ఈ గొడవలను కాస్త సీరియస్గా ఆలోచించాలి. అత్తాకోడళ్ల మధ్య అనుబంధం పెరిగితే ప్రతి ఇల్లు బృందావనమే అంటున్నారు మనస్తత్వ నిపుణులు. అసలు గొడవలు ఎందుకు జరుగుతాయండి? పెళ్లి తరువాత అత్తమామల ఇల్లు ఏ అమ్మాయికైనా పూర్తిగా కొత్త ప్రదేశం. తాను పెరిగిన వాతావరణానికి పూర్తిగా విభిన్నం. కొత్తగా వచ్చిన కోడలు సహజంగానే తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంది. ఈ ఇంటి కట్టుబాట్లు, సాంప్రదాయాల విషయాలపై అవగాహన లేకుండా తనకు నచ్చిన విధంగా చేసుకుపోతుంది. ఇలాంటివి అత్తకు నచ్చకపోయినా, లేదా తన చెప్పు చేతల్లో కోడలు ఉండాలని చూసినా, లేక తన కొడుకు ప్రేమ తనకు దూరం కాకూడదనే ప్రయత్నంలో అత్త ముందుగా ప్రతిస్పందిస్తుంది. ఇది అతిగా మారినప్పుడు తిరుగుబాటు మొదలవుతుంది. ఇక్కడే అనేక గొడవలకు నాంది పలుకుతుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. గొడవలు నివారించడం మరి ఎలా? అత్తాకోడళ్ల మధ్య అనుబంధం బలపడితే వారి మధ్య గొడవలకు ఆస్కారమే ఉండదు. అందుకు వారు కొన్ని మార్గాలను అనుసరించాలి. తల్లి కూతుళ్ల సంబంధంతో ఉంటే ఏమన్నా బాగుంటుందేమో. అత్త తన కోడలను సొంత కూతురుగా భావించాలి. అదే సమయంలో కోడలు కూడా తన అత్తను అమ్మగా భావించాలి. పొరపాటున ఏదైనా మాట అంటే స్వీకరించాలి. అదే సమయంలో అత్త తన కోడలిపై పరుష పదజాలం ఉపయోగించకూడదు. ఒకరి కష్టసుఖాలు ఒకరు, ఒకరి పనులు ఒకరు పంచుకుంటూ ముందుకు సాగాలి. కొంచెం సమయాన్ని వెచ్చించండి. మరి ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. మీరు అత్తాకోడళ్ల రిలేషన్షిప్లో మాధుర్యాన్ని కోరుకుంటే ఇద్దరూ ఒకరితో ఒకరు సమయం గడపండి. ప్రతి ఒక్కరికి వారి సొంత ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయి. అత్తాకోడళ్ళు ఇద్దరూ ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉండాలి. ఒకరి ఆలోచనలు స్వీకరించాలి, అభిప్రాయాలను గౌరవించాలి, మంచి చెడులు చెప్పుకోవాలి. ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేదే ముఖ్యం. ఎంపికల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. చాలా సందర్భాల్లో అత్త ఒక కొడుకుకి అమ్మగా, తన కొడుకుకి ఏది ఇష్టమో దాన్ని ఎంచుకుంటుంది. భార్యకు తన భర్త విషయంలో మరొక ఎంపుకుంటుంది. ఇలాంటివి చాలా సందర్భాలు ఎదురవుతాయి. నాది మాత్రమే సరైన ఎంపిక అని ఏ ఒక్కరూ భావించినా అది విభేదాలకు దారితీస్తుంది. కొన్నిసార్లు కోడలి ఎంపికను అత్త ప్రశంసించాలి. అలాగే కోడలు అత్త ఎంపికను కూడా మెచ్చుకోవాలి కదండి. కలిసి ఉండాలి అనే భావన ఇద్దరిలోనూ ఉంటే బాగుంటుందేమో. ఏదేమైనా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా అత్తాకోడలిద్దరూ కలిసిపోవాలి. ప్రేమగా మాట్లాడుకోవాలి, అనుబంధాన్ని పెంచుకోవాలి. ఇది మనిల్లు.
కలిసి ఉండాలి అనే భావన ఉండాలి. కోడలు తన మెట్టినిల్లును మొదటి నుంచే పుట్టినిల్లుగా భావించాలి. అత్త తన కోడలికి ఇదే పుట్టినిల్లు అనే భరోసా కూడా ఇవ్వాలి కదండి. చివరిగా ఒక్క మాట, ఇక్కడ అందించిన చిట్కాలకు ఎలాంటి గ్యారంటీ వారంటీలు లేవు. అత్తా కోడలు తమ భావోద్వేగాలను అదుపు చేసుకుంటూ గొడవలు జరగవద్దని అనుకున్నప్పుడే ఈ మార్గాలను అనుసరించడం సాధ్యమవుతుంది. దయచేసి ఉన్న జీవితాన్ని హ్యాపీగా గడపాలనుకుంటే ఇందులో కొన్ని పాయింట్లన్నా తీసుకుని మీ జీవితాన్ని సుఖమయంగా తీసుకువెళ్తారని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.